హాయ్ అండి. ఈరోజు నేను మీకు ఈజీ అండ్ సింపుల్ కాలీఫ్లవర్ క్యాప్సికమ్ కర్రీ చెప్తున్నానండి. ఇందుకోసం మనం ఏం చేయాలంటే ఒక గిన్నెలో వాటర్ని సాల్ట్ వేసి బాగా తరలించుకోవాలండి. అలాంటి వాటర్లో క్యాప్సికమ్ వేసేసి ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకోవాలండి. ఎందుకంటే దాంట్లో పురుగులు ఉంటాయి కదండి, అది పోవడానికి. ఇప్పుడు నేను క్యాప్సికమ్ ఒకటి తీసుకున్నానండి, పెద్దది. క్యారెట్ తీసుకున్నాను. దీంతో పాటు మీకు ఇంకేదో వెజిటేబుల్స్ ఉన్నా వేసుకోండి. ఇప్పుడు చూడండి, దాంట్లో ఒక పౌడర్ చేసుకోవడానికి ఒక 5 జీడిపప్పులు, 5 బాదము, ఒక 2, 3 చెక్క, ఒక 2 లవంగాలండి, అలాగే 2 యాలకులు, ఒక 2 ఎండుమిర్చి, అలాగే ఒక టేబుల్ స్పూన్ నువ్వులు, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేయాలండి. ఇప్పుడు వీటిలన్నిటిని మనము సిమ్లో ఉంచుకొని దోరగా వేయించుకోవాలి. ఇక్కడ దీంట్లో ఆయిల్ అయితే ఏం అవసరం లేదు. మనకి స్లైట్గా వేగి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. అప్పుడు ఇది పక్కకు తీసేసుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్లోనే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకొని ఒక చిన్న ఉల్లిపాయ ఉంటుంది కదండి, అది, అలాగే ఒక 2 పచ్చిమిర్చి, అలాగే ఒక టమోటో అండి. ఇది కొంచెం వేగాక టమోటో కూడా వేయాలండి. ఈ మూడింటిని మనము వేయించి దీన్ని కూడా మనము పేస్ట్ చేసి పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు ఈ లోపల మనము చూసారా అండి, దీన్ని పౌడర్ చేసుకోవాలి, ఆ వేయించుకున్నవన్నింటిని. అలాగే టమోటా, ఆనియన్, పచ్చిమిర్చిని కూడా పేస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర అనేది వేసుకొని మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ మీ ఇష్టం ఏ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్, క్యాప్సికమ్ నేను కట్ చేసుకున్నాను కాబట్టి అవి వేసి ఒక 2 మినిట్స్ అనేది మగ్గించుకున్నానండి. వాటర్లో బాయిల్ చేసుకున్నాం కదండి, ఈ కాలీఫ్లవర్ని కూడా దాంట్లో వేసేయాలండి. ఇప్పుడు ఫస్ట్ మనము వేయించుకున్నట్టు వాటన్నిటిని కూడా ఒక పౌడర్ లాగా చేసేసుకొని తర్వాత ఆనియన్, టమోటో, పచ్చిమిర్చిని కూడా పేస్ట్ చేసుకోవాలి. సేమ్ అదే బాణల్లోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకొని ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. మనం సిమ్లోనే ఉంచి వేయించుకోవాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇది ఏగిందని తీసుకొని ఆల్రెడీ మనము ఇంకొక ప్యాన్లో చేస్తున్నాం కదండి, దాంట్లోకి యాడ్ చేసేసేయాలండి. యాడ్ చేసి ఒక 2 మినిట్స్ అనేది బాగా కలిపేశాక నెక్స్ట్ అలాగే మనం పౌడర్ చేసుకున్నాం కదండి, ఆ పౌడర్ కూడా దాంట్లోకి వేసేసేయాలండి. ఇప్పుడు మొత్తంని బాగా ఒక 2 మినిట్స్ మిక్స్ చేసేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి దాని తర్వాత వాటర్ అనేది మనకు కావాల్సిన క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. నేనైతే ఇది చపాతీలోకి చేస్తున్నాను. చపాతీలోకి, పూరీలోకి, ఇలాంటి వాటిలోకి ఇది బాగుంటుందండి, పుల్కాలోకి మెయిన్గా. నేనైతే నాకు కావాల్సిన క్వాంటిటీ ప్రకారం 2 గ్లాసెస్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నానండి. నాకు ఇక్కడ మనము సాల్ట్ అనేది టేస్ట్ చేసుకొని ఎంత కావాలో అంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ అనేది మనము మూత పెట్టేసేసి దాన్ని బాగా ఉడికించేసుకోవాలి. ఇక చూడండి, 2 మినిట్స్లో దాదాపు ఉడికిపోతుంది. మనము ఉడికిందా లేదా అనేది మనం అప్పుడప్పుడు మూత తీసి ఒక 5 మినిట్స్కి ఒకసారి చూసుకుంటే ఇంచుమించు ఒక 10 మినిట్స్లో కర్రీ అయితే రెడీ అయిపోద్ది. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని దించేసుకుంటే సరిపోద్దండి. చూసారా, ఎంతో ఈజీ అండ్ సింపుల్ క్యాప్సికమ్ కాలీఫ్లవర్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఇక్కడ నేను మసాలాలు చాలా హెవీగా వేయట్లేదండి, ఎందుకంటే మనకు కొంతమంది చూపిస్తుంటే హెవీ మసాలాలు ఉంటే తినడానికి చాలా ఘాటు ఉంటుంది. నేను చాలా సింపుల్ మసాలా వేశాను. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.